హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సో కంటైనర్ హౌసెస్ చాలా కంటైనర్ హౌసెస్ చూసాం కదా, బట్ రీసెంట్ గా ఒక క్లయింట్ ఆర్డర్ ఇప్పించి ఒక ఆఫీస్ పర్పస్ కంటైనర్ హౌస్ డిజైన్ చేసుకున్నారు. రైట్ ను వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉన్నాం మనము. సో ఇక్కడ కంటైనర్ హౌస్ అనేది ఫిక్స్ చేసేసారు. ఈ కంటైనర్ హౌస్ ఎలా ఉందో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా భాస్కర్ గారితో అయితే మాట్లాడేద్దాం. క్లయింట్ ఏం చెప్పి ఆర్డర్ చేయించుకున్నారు, ఇది ఎంత కాస్ట్ ఏంటి అనేది ఆయనతో మాట్లాడదాం. భాస్కర్ గారు, ఎప్పుడు మనం మన సైట్ లో చేస్తా ఉంటాం, కానీ ఇప్పుడు వాళ్ళ క్లయింట్ వాళ్ళ ప్లేస్ కి వచ్చి చేస్తున్నాము. అసలు ఇది అంతా ఏంటి, ఏం ప్లేస్ అసలు ఇది? వీళ్ళది బోరంపేట విలేజ్. ఇది బోరంపేట విలేజ్ లో ఈ ఓనర్ కు ఒక ల్యాండ్స్ బాగా ఉన్నాయి. ఓకే, అప్రాక్సిమేట్లీ ఆయనకు ఒక 15 lakhs వరకు రెంట్స్ అలా వస్తుంటాయి. ఓకే, అంటే చిన్న చిన్న కంపెనీలు చేసుకో వీళ్ళకి రెంట్ కి ఇచ్చారు. బట్ ఈయనకు ఒక ఆఫీస్ అనేది, అంటే ఇల్లు ఉంది, బద్ద ఉంది, కానీ ఇక్కడ ఈ పొలాల దగ్గర ఇక్కడ రెంట్స్ దగ్గర ఒక ఆఫీస్ ఉండడం కోసం ఆఫీస్ వచ్చి డిజైన్ చేసుకోవడం జరిగింది. సైజ్ వీరికి 12x20 సైజ్ ఇవ్వడం. 12x20 ఒక దాంట్లో రెస్ట్ తీసుకోవడానికి ఒక 6 feet మనం పార్టిషన్ ఇస్తే బెడ్రూమ్ లాగా, మిగతాదంతా ఆఫీస్ లాగా చేయడం జరిగింది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మంచి ప్లేస్ లో మనం అంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి హ్యాపీగా ఒక ప్లేస్ కావాలనుకుని కంటైనర్ హౌస్ అనేది ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ లోపలికి అయితే వెళ్దాము, ఈ కంటైనర్ హౌస్ ఎలా ఉందో చూద్దాం. సో యాజ్ యూజువల్ ఎంట్రన్స్ అన్నమాట. చక్కగా బొట్లు పెట్టి గుమ్మడికాయ కొట్టారు. ఓ లోపల మనకి ఏదో ఇంటీరియర్ చేయించినట్లు. అవునవును, ఇది MDF బోర్డ్ లో కొత్త రకం వచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ అవుతుంటాయి. సార్కి ఈ రకం కొత్త MDF బోర్డ్ వచ్చింది సార్ అంటే, ఓకే సార్ ఇదే ఏమన్నాడు. వేసిన తర్వాత లుక్ కొంచెం బాగా చేంజ్ ఉంది. అంటే ప్లెయిన్ గా కాకుండా ఏదో కంటైనర్ హౌస్ చూసిన ఫీలింగ్ కాకుండా మనం ఒక హౌస్ లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సూపర్ గా ఉంది ఇంటీరియర్ కూడా. అండ్ గైస్, ఇది ఎంట్రన్స్ అనమాట. లోపలికి వచ్చేసాము. ఎంట్రన్స్ లో అంతా హాల్ ఉంది. ఈ చుట్టూ ఇది ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ లుక్ వచ్చింది అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇక్కడ వాళ్ళు టేబుల్ వేసుకుంటారు. ఇక్కడ టేబుల్ వేస్తారు. టేబుల్ సార్ ఇక్కడ కూర్చొని, ఇక్కడ టేబుల్, మిగతా ఎవరైనా వస్తే సోఫా సెట్ అక్కడ వస్తుంది. ఇక్కడ సోఫా, ఇక్కడ వచ్చేసి వాళ్ళకు టీవీ యూనిట్ వస్తుంది. టీవీ యూనిట్ వస్తుంది. అటు సైడ్ ఏసీ వాళ్ళు పెట్టుకుంటారు. 2 fans ఇవ్వడం జరిగింది. సేమ్ LED లైట్లు, దీంట్లో 6, దాంట్లో 2. అంటే ఇక్కడ ఏసీ కూడా మీరు ప్రొవిజన్ ఇచ్చాము, మొత్తం ఇచ్చారు కాబట్టి సూపర్ ఉంది. అండ్ ఆఫీస్ పర్పస్ కదా, ఎక్కువగా అందరూ సాకెట్స్ కావాలనుకుంటారు. ఇక్కడ చాలా, ఒకసారి చూడండి, లుక్ అయ్యండి. 6 sackets కి ఒకటే బోర్డు ఇచ్చారండి. ఎందుకంటే ఎక్కువ మంది అంటే ఇప్పుడు టీవీ పెట్టుకోవాలి, తర్వాత ఇప్పుడు డిష్ ఏదైనా పెట్టుకోవాలి, లేదన్నా ఇంకేదన్నా మనం సౌండ్ బార్స్ పెట్టుకోవాలి, వైఫై పెట్టుకోవాలి. ఈ మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కడైతే టీవీ దగ్గర సాకెట్స్ ఎక్స్ట్రా అవసరం పడుతుంది. అలాంటప్పుడు మనకు మళ్ళీ ఏదో ఎక్స్టర్నల్ వైర్ వాడుకోవాలి, ఎక్స్టెన్షన్ బాక్స్ వాడుకోకుండా కంటిన్యూగా అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సూపర్. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 10 to 12 మంది పడతారు. ఇక్కడ సార్ కూర్చున్నా ఇక్కడ ఒక 5 members, అక్కడ 5 to 6 members పడతారు. మొత్తం ఇది ఎంత SFT? 240 SFT. 240 SFT. ఓకే, ఆఫీస్ పర్పస్ చేయించుకున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది హాల్ కాకుండా పక్కన మనకి వాళ్ళు రెస్ట్ రూమ్ లాగా, బెడ్రూమ్ లాగా తీసుకున్నారు. ఓకే, సో ఇది మధ్యలో క్లోజ్డ్ అనేది పార్టిషన్ ఇచ్చారండి. ఎందుకంటే కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం, ఆఫీస్ పర్పస్ కాబట్టి. సో బయట క్లయింట్స్తో మాట్లాడినా వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ మంచిగా ఒక చిన్న కాట్ అయితే పడుతుంది. భాస్కర్ గారు, ఇదైతే చాలా బాగుంది. అంటే మినీ బెడ్రూమ్ లాగా ఉండింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫినిషింగ్ బాగుంది, చూడడానికి లుక్ బాగుంది. ఇప్పుడు ఇది క్లయింట్ చెప్పారు, మాకు ఒక హౌస్ లాగా కొంచెం రెస్ట్, ఆఫీస్ కమ్ రెస్ట్ రూమ్, అంటే రెస్ట్ తీసుకోవడానికి ఒక బెడ్రూమ్ లాగా కావాలి అన్నారు. 6 feet సరిపోతుంది సార్, మీరు ఒక సింగిలే కదా. ఇప్పుడు 6 feet లో మనం 3 feet బెడ్ వేసుకుంటాం, 3x6 అయినా కూడా మళ్ళీ ప్లేస్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఆఫీస్ గా వాడుకోవచ్చు. ఆ ఉద్దేశంతో చేపించుకున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రకారం, వాళ్ళ డిజైన్ ప్రకారం, వాళ్ళ అవుట్ సైడ్ కలర్స్ కానీ ఇన్సైడ్ కలర్స్ కానీ కస్టమైజ్ చేసి మనం ఇవ్వడం జరిగింది. బేసికల్ గా దీనికి వాష్రూమ్ లేదు, ఎందుకంటే చుట్టూ వాష్రూమ్లు ఉన్నాయి కాబట్టి. కానీ ఎవరైనా క్లయింట్ ఇప్పుడు ఇది చూసిన తర్వాత మాకు ఇలా కావాలి, ఇంకో వాష్రూమ్ కావాలంటే చేయిస్తారు. ఓకే, డన్. సో మరి ఎంత బాగుంది. మరి ఆఫీస్ పర్పస్ ఎవరికైనా యూజ్ అవుతుంది. మరి ఎంత కాస్ట్ కి ఇస్తున్నారు మీరు? ఇది వచ్చి 2,75,000. 2,75,000. ఓకే, 2,75,000 కడితే చాలు, ఇది హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓకే, అంటే దీనికి వాడిన మెటీరియల్ మీరు ఏం వాడారు? అవుట్ సైడ్ వచ్చేసి గాల్వనైజ్డ్ ఐరన్ షీట్ వాడాము. ఇన్సైడ్ వచ్చేసి MDF బోర్డ్స్ ఇవి వాడాము. ఆ రెండింటి మధ్యలో ఇన్సులేషన్ వాడాము. దేనికోసం అంటే బయట నుంచి సౌండ్స్ కానీ హీట్ కానీ రాకుండా ఉండడం కోసం. ఈ ప్రతి వాల్లో ఇన్సులేషన్ ఉంటుంది, సీలింగ్ లో కూడా ఇన్సులేషన్ ఉంటుంది. ఇది ఎన్ని సంవత్సరాలు రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు అంటారు? రఫ్ అండ్ టఫ్ గా వీళ్ళు ఒక 15-20 years వరకు అవుట్ సైడ్ స్ట్రక్చర్ అయితే ఖరాబ్ కాకుండా వాడుకోవచ్చు. 20 ఏళ్ళ వరకు. 20 ఏళ్ళ వరకు. లోపల సైడ్ ఏదన్నా వీటిని ఏమన్నా వాళ్ళు ఖరాబ్ చేసుకుంటే, ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ తర్వాత కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఒకటి ఏదైనా చిన్న వాడి చేసుకున్నా కూడా మళ్ళీ ఇంకోటి పెట్టుకోవచ్చు. మెయిన్ గా కంటైనర్ హౌసెస్ విషయానికి వస్తే ఏంటంటే,
వర్షాకాలంలో ఇవేం పర్లేదు కదా అంటే అంత పెద్ద వర్షం వచ్చినప్పుడు ఇవేమి నానడము లేదా ఖరాబ్ అవడం అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఐరన్కి ఏమన్నా ఇదవుతుందా అన్న ఆలోచన. వర్షం పడుతుంది, వర్షం దీని మీద పడి బయటకు వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఎండాకాలం వచ్చినప్పుడు ఆ పెయింట్ అనేది పగిలిపోతుంది. అలా అందుకోసమే మెయింటెనెన్స్ చేసుకోమని చెప్తున్నాం మేము. 1 ఇయర్కి 1.5 ఇయర్కి అట్లా మీరు పెయింట్ వేసుకుంటూ ఉంటే ఆ రస్ట్ అనేది పట్టుకోదు. పెయింట్ ఉంటే రస్ట్ పట్టుకోదు, పెయింట్ ఊడిపోయిన తర్వాత అట్లనే వదిలేస్తే రస్ట్ పట్టుకుంటుంది. గైస్ చూస్తున్నారు కదా, ఆఫీస్ పర్పస్ ఒక మంచి కంటైనర్ హౌస్ తీసుకోవాలనుకుంటున్నారా, అది కూడా రీజనబుల్ బడ్జెట్లో ఒక 15 నుంచి 20 సంవత్సరాల వరకు హ్యాపీగా యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ కంటైనర్ హౌస్ని సెలెక్ట్ చేసుకోవాల్సిందే. 2,75,000 పే చేస్తే చాలు ఈ హౌస్ మీ సొంతం చేసుకోవచ్చు. ఇంకా కంటైనర్ హౌసెస్లో ఇంకా ఎలాంటి మోడల్స్ కావాలన్నా, డిజైన్స్ కావాలన్నా, స్టీల్ పర్పస్ కావచ్చు, కంటైనర్ పర్పస్ కావచ్చు, MSSS ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ని కాంటాక్ట్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసేసుకోండి.